సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించి కాళ్లకు పాదాలకు ఏర్పడే సమస్యల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు పాదాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. కాళ్ళు ప్రతిరోజు శుభ్రంగా గోరువెచ్చని నీటితో సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాలివ్రేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోవాలి. వ్రేళ్ల మధ్యలో పొడిగా ఉండడానికి పౌడర్ వేసుకోవడము మంచిదే. కాళ్ళు బాగా పొడిగా పొట్టులేస్తుంటే వాటికి కొబ్బరి నూనె రాసుకోవాలి. గోళ్ళు జాగ్రత్తగా కత్తిరించుకోవాలి. దీనికి చాకు లేదా కత్తి వంటి పదునైన వాటిని వాడే బదులుగా నెయిల్ కట్టర్నే వాడుకోవాలి. గోళ్ళు గరుకుగా లేకుండా ఫైల్ చేసుకోవాలి. కాలికి పగుళ్ళు ఉంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు. చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంటిలో కూడా చెప్పులు వేసుకోవాలి. పాదానికి పూర్తిగా రక్షణనిచ్చేలా షుగర్ వ్యాధి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన చెప్పులను వాడాలి. పొగ తాగకూడదు. పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో పాదాల సమస్యల్లో 50% చేజేతులా తెచ్చుకుంటున్నవే. వాటికి తగిన జాగ్రత్తలు పాటిస్తే కాళ్ళు తీసేయడం వంటి దుష్పరిణామాలను బాగా తగ్గించుకోవచ్చు. పాదరక్షలు ధరించే విషయంలో కరెక్ట్ సైజులో ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. చెప్పులు సాయంత్రం పూటే కొనుక్కోవాలి. క్రొత్త షూ వాడుతున్నప్పుడు ఎక్కువ సమయం ధరించకుండా మధ్యలో కొంతసేపు పాదాలకు విరామం ఇవ్వాలి. సాక్స్ లేకుండా షూ ధరించకూడదు. కాటన్ సాక్సులు వాడాలి. షూ ధరించే ముందు వాటి లోపలి భాగాలను ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ధరించే షూలో మనకు తెలియకుండానే ఎన్నో హాని కలిగించే వస్తువులు ఉండవచ్చు. అందువల్ల షూ కానీ చెప్పులు కానీ వేసుకునే ముందు వాటి లోపల భాగంలో ఏమైనా రాళ్ళు, ముళ్ళు, గాజు పింకులు లాంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే స్పర్శ తక్కువగా ఉంటే కాళ్లకు వీటి వల్ల జరిగే హాని అంతా ఇంతా కాదు. షూ ముందు భాగం వెడల్పుగా ఉండి వ్రేళ్లు ఇరుక్కుపోకుండా ఫ్రీగా కదిలించగలిగేటట్లుగా ఉండాలి. షూ లోపలి భాగం కాలికి ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా ఉండాలి. షూ అడుగు భాగం ముళ్ళు, మేకులు లాంటివి దిగబడకుండా తట్టుకునేటట్లు ఉండాలి. కొందరికి షుగర్ వ్యాధి వల్ల కాళ్ల ఆకృతిలో మార్పు వస్తుంది. దానివల్ల కాలివ్రేళ్లు ముందుకు వంగినట్లుగా మారడం వంటి లక్షణాలు కనపడతాయి. ఇలాంటి మార్పు ఉన్నవారు షూ విషయంలో మరింత జాగ్రత్త పాటించాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల లోపల ఇరుక్కుపోయి నడిచేటప్పుడు పుండ్లు పడే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలో స్పర్శ ఎలా ఉన్నదో తెలుసుకునే ప్రత్యేక పరీక్షలు ఉన్నాయి. పాదాలకు సంబంధించి రక్త ప్రసరణ ఎలా ఉందో తెలుసుకునే డాప్లర్ పరీక్ష ఒకటి. దీని ద్వారా రక్తనాళాలు సన్నబడుతున్న విషయాన్ని ముందే గమనించవచ్చు. పాదాలకు సంబంధించిన స్పర్శ జ్ఞానం ఎలా ఉందో తెలుసుకునే బయోథెసియోమెట్రీ అనే పరీక్ష ఉంది. దీని ద్వారా ప్రమాదానికి దగ్గరలో ఉన్న కాళ్లను ముందుగా గుర్తించవచ్చు. ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని కాళ్లను, పాదాలను రక్షించుకోవచ్చు. ఈరోజు మనం పాదాలు, కాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.